ఆ ఊరి పేరు వెన్నెలపాడు. కాని అక్కడ అడుగుపెట్టిన ఎవరికీ వెన్నెల పలకరించదు. పొలిమేరలో ఉన్న మర్రిచెట్టు గాలికి ఊగుతుంటే ఎవరో పిలుస్తున్నట్టుగా భయంకరమైన శబ్దాలు వినిపిస్తుంటాయి. ఆ ఊరి నడిబొడ్డున ఉన్న పాత గడికోట తలుపులు దశాబ్దాలుగా మూసే ఉన్నాయి. కాని ప్రతి అమావాస్య అర్ధరాత్రి ఆ కోట లోపలి నుండి వింతైన గజ్జల సవ్వడి, ఆపై ఒకరి ఏడుపు వినిపిస్తుందని ఊరి ప్రజలు వణికిపోతుంటారు. ఒకరోజు రాము అనే యువకుడు ధైర్యం చేసి ఆ కోటలోకి అడుగుపెట్టాడు. లోపల గాలి గడ్డకట్టినట్టుగా ఉంది. దీపం వెలుగులో గోడలమీద నీడలు నాట్యం చేస్తున్నాయి. అకస్మాత్తుగా వెనక నుండి తలుపులు గట్టిగా పడ్డాయి. చీకటిలో 2 ఎర్రటి కళ్ళు మెరిశాయి. మరుసటి రోజు ఉదయం గ్రామస్థులు కోట తలుపులు తెరిచి చూస్తే అక్కడ రాము లేడు. కేవలం నేలమీద తాజా రక్తంతో రాసి ఉన్న ఒక వింత గుర్తు, రాము వేసుకున్న ఉంగరం మాత్రమే మిగిలాయి. ఆ రహస్యం వెన్నెలపాడు గాలిలోనే కలిసిపోయింది.